హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ ఆర్ ఆల్ ఏజెస్ లో మరి మరొక టాపిక్ చేరుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. లెట్స్ సీ వెరీ ఈజీ కూడాను. సీ వాట్ బేసిక్ జియోమెట్రీ. బేసిక్ జియోమెట్రీకి సంబంధించినటువంటి విషయాలు వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం కొన్ని టర్మ్స్ నేర్చుకోవాలి. ఓకే, see what is dot? Line segment, ray and parallel perpendicular lines and intersecting lines గురించి తెలుసుకుందాం. of course డెఫినేషన్స్ కూడా రాయడం జరిగింది. మీరు డెఫినేషన్స్ నేర్చుకోకుండా కూడా దాన్ని ఏ విధంగా గీస్తాము, వేటిని పాయింట్ అంటాము, వేటిని ప్యారలల్ లైన్స్ అంటాము అనేది మీరు చక్కగా నేర్చుకోగలిగితే సరిపోతుంది అన్నమాట. లెట్స్ సీ ఫస్ట్ వన్. సి పాయింట్. మరి ఈ వర్డ్ మనము డైలీ లైఫ్ లో బాగా వింటాం. వెరీ గుడ్ పాయింట్ అంటాం. See, a point veru, e point veru. See, what is point? Point is a what? It is a dot. Dot. Or an exact location. మనం లొకేషన్ చూస్తాం కదా మ్యాప్స్ లో, గూగుల్ మ్యాప్స్ లో విధంగా ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆర్ డాట్ మనం ఏమంటాం అంటే పాయింట్. సి యాక్చువల్లీ దీనికి ఒక థిక్నెస్ కానీ దీనికి మెజర్మెంట్ ఏమి ఉండదు. జస్ట్ అది లొకేషన్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని పాయింట్ అంటాము. Point is usually denoted by the English alphabets, capital alphabets. Point is what? Point is denoted by capital A, capital B, capital C and so on. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ప్లేస్ చేసాం. దీన్ని ఏమని చదువుతామంటే పాయింట్ ఏ. పాయింట్ ఏ. ఒకవేళ నువ్వు ఇక్కడ పాయింట్ ప్లేస్ చేసి ఇక్కడ పి అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చదవాలి? దీన్ని పాయింట్ పి అని చదవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, నౌ లెట్స్ సీ వాట్ ఈజ్ లైన్. లైన్ అనేటటువంటి వర్డ్ కూడా మనము మ్యాథమెటిక్స్ లో ఎక్కువ సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాము. లెట్స్ సీ వాట్ ఈజ్ లైన్. ఏ స్ట్రైట్ పాత్. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ పాత్ that goes and forever in both directions. Forever in both directions. Let's see what is line. Line ఇక్కడ ఒకటి గీసుద్దాం. చూడండి, let's see. నేను ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ప్లేస్ చేసుకుంటాను. ఈ 2 పాయింట్స్ ను జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ పాత్ ఫామ్ అయింది కదా. యాక్చువల్ గా ఇక్కడ నుంచి ఇక్కడికే ఉంది డిస్టెన్స్. ఇక్కడ ఒక పాయింట్, లెట్ ఇట్ బి పాయింట్ P అండ్ దిస్ ఈస్ పాయింట్ Q. పాయింట్ P అండ్ పాయింట్ Q. ఓకేనా? అయితే దీని లైన్ అనం. దిస్ ఈస్ నాట్ ఏ లైన్. లైన్ అంటే స్ట్రైట్ పాత్. ఆఫ్ కోర్స్ స్ట్రైట్ పాత్, బట్ దట్ గోస్ అండ్ ఫర్ ఎవర్. అదే విధంగా వెళ్తూ ఉండాలా. ఎలా? ఇన్ బోత్ డైరెక్షన్స్. ఇన్ P డైరెక్షన్ అండ్ ఆల్సో ఇన్ Q డైరెక్షన్, బట్ దే స్టాప్ అట్ P at Q. So that's why this is not a line. మరి forever గీస్తూనే ఉండాలంటే వీలు కాదు కదా, మన ప్లేస్ సరిపోదు కదా. అందుకు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక ఎక్స్టెండెడ్ మార్కింగ్ ఇచ్చేస్తాం. ఈ విధంగా ఇలా వేసి ఇట్లా ఆరో మార్క్స్ చేస్తే then this will be what? Now it is called line. మరి దీనికి ఏం పేరు పెట్టాలి అంటే చూడండి, దీనిపైన ఉన్నటువంటి ఏవైనా 2 పాయింట్స్ తీసుకొని వాటికి పాయింట్ ని మనం నేమింగ్ ఇచ్చి దాంతో మనము లైన్ యొక్క పేరు రాస్తాం. ఇక్కడ 2 పాయింట్స్ PQ ఉన్నాయి కాబట్టి PQ రాసి దానిపైన లైన్ సింబల్ వేస్తాం. దీన్ని ఏమని చదవాలి నువ్వు అంటే PQ లైన్ ఆర్ లైన్ PQ. బోత్ ఆర్ సేమ్. లైన్ PQ అని కానీ PQ లైన్ అని చదవడం జరుగుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, రే. మామూలుగా రే అనే వర్డ్ కూడా సన్ రేస్ లో యూజ్ చేస్తుంటాం. సన్ రేస్, సన్ నుంచి రేస్ వస్తాయి. అవి ఎంతవరకు వెళ్తాయి అంటే ఆఫ్ కోర్స్ భూమి మీదకి వస్తాయి, కానీ దాని కంప్లీట్ ఎండ్ అనేది, ఈ డిస్టెన్స్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ కాబట్టి మరి స్పెసిఫిక్ గా దాని యొక్క ఎండ్ అనేది మనం స్పెసిఫిక్ గా చెప్పలేము. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, బట్ దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్. అలా ఎలాగైతే సన్ రేస్ ఉంటాయో మ్యాథమెటిక్స్ లో కూడా రే అని పిలుస్తాము. చూడండి, రే ఇస్ వాట్? ఎ లైన్ విత్ వన్ ఎండ్ పాయింట్. ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది అన్నమాట, ఒక ఎండ్ పాయింట్. లెట్స్ సీ హౌ. చూడండి, ఇది ఒక ఎండ్ పాయింట్ అనుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ గోస్ ఫర్ ఎవర్ in
వన్ డైరెక్షన్ ఉంది, ఒక డైరెక్షన్ లో మాత్రము ఫర్ ఎవర్ వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఇది ఎండ్ పాయింట్, ఇది ఫర్ ఎవర్ ఇన్ వన్ డైరెక్షన్. మరి దీనికి పేరు ఎలా రాస్తామంటే ఎండ్ పాయింట్ ఏదైనా ఒక లెటర్ తీసుకుందాం, ఏ అందాం. మరి ఈ పాత్ పైన ఇంకొక పాయింట్ ఏదైనా ఇక్కడ తీసుకుంటున్నాను, బి అని అనుకోండి. నౌ ఇట్ ఈస్ కాల్డ్ వాట్, ఏబి రే. ఏబి అని రాసి దీనిపైన నీవు ఈ విధంగా ఆరో మార్క్ చేయాలన్నమాట. ఓకే, రే సింబల్ వేస్తాం. సో దీన్ని ఏమని చదువుతాము, రే ఏబి ఆర్ ఏబి రే. క్లియర్? సో ఇది 1 by 1 నీట్ గా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకొని జాగ్రత్తగా వీడియో ఫాలో అవ్వండి, మీకు జామెట్రీ ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, నౌ లెట్స్ సీ లైన్ సెగ్మెంట్. పేర్లోనే ఉంది లైన్ సెగ్మెంట్. మామూలుగా సెగ్మెంట్ అంటే పార్ట్ 2 అని మీనింగ్ లో వాడుతున్నాం. సెగ్మెంట్ కొంత పార్ట్, కొంత ఏరియా అని అర్థం. సి ఎందులో, లైన్ లో. లైన్ అంటే ఇందాక చూసాం కదా, లైన్ లో కొంత పార్ట్. సింపుల్ గా పార్ట్ ఆఫ్ ఏ లైన్. పార్ట్ ఆఫ్ ఏ లైన్ ఇస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. అయితే దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. పార్ట్ ఆఫ్ ఏ లైన్ దట్ హ్యాస్ హౌ మెనీ ఎండ్ పాయింట్స్, 2 ఎండ్ పాయింట్స్. లైక్ సీ హియర్ 2 ఎండ్ పాయింట్స్. ఇక్కడ ఒక ఎండ్ పాయింట్, ఇక్కడ ఒక ఎండ్ పాయింట్. ఇక్కడ సారీ, ఈ విధంగా చూడండి. ఇది లైన్ మాత్రం బోత్ ఎండ్స్ ఇన్ ఫర్ ఎవర్ ఎండ్ ఎక్స్టెన్షన్ చేయకూడదు. జస్ట్ ఎండ్ పాయింట్స్ ఉంటుంది. ఈ ఎండ్ ఒకటి, ఎండ్ ఒకటి, 2 ఎండ్ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాము. దీన్ని పార్ట్ ఆఫ్ ఏ లైన్ అంటాము. దీన్ని లైన్ సెగ్మెంట్. చూడండి, ఈ విధంగా ఒక లైన్ ఉంది అనుకోండి. ఈ లైన్ లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పార్ట్ అనుకోండి, PQ. దీన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. PQ లైన్ అంటే కంప్లీట్ గా లైన్ అంతా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే అయితే దీన్ని PQ, ఈ పైన ఈ విధంగా మాత్రం గీస్తే దీన్ని PQ లైన్ సెగ్మెంట్ అని చదవాలి. అలాగే ఇదేమైతుంది, AB లైన్ సెగ్మెంట్. AB లైన్ సెగ్మెంట్ సిగ్మాలిక్ రిప్రజెంటేషన్ ఈ విధంగా రాస్తావు. లేదంటే read as what, AB line segment. Clear? Next, now let's see what are parallel lines. Parallel lines ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు మ్యాథమెటిక్స్ లో. మనకు చాలా సందర్భాల్లో parallel lines మనము యూజ్ చేయడం జరుగుతుంది. parallel lines అంటే మన ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాము, కిటికీ ఉన్నటువంటి ఊచలు అంటే కడ్డీలు ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి ఒకే డిస్టెన్స్ లోనే పేర్చుంటారు అన్నమాట. అలాగే ఎడ్జెస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ యొక్క ఒక ఎడ్జ్, ఇంకొక ఎడ్జ్, దే ఆర్ బోత్ ఆర్ ప్యారలల్. ఆఫ్ కోర్స్ ఇక్కడ కనబడుతున్నటువంటి మీ స్క్రీన్ కూడా చూడండి, ఈ ఎండ్ బోత్ ఆర్ వాట్, దే ఆర్ ప్యారలల్. ఎందుకు వీటిని ప్యారలల్ అంటామంటే వాటి మధ్య డిస్టెన్స్ అనేది నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా వాటి మధ్య డిస్టెన్స్ కాన్స్టాంట్ గా ఉంటుంది. దే నెవర్ మీట్. అవి ఎక్కడ కానీ మీట్ కావడం కానీ ఇంటర్సెక్ట్ కావడం కానీ జరగదు. ఈవెన్ దో దే ఆర్ ఎక్స్టెండెడ్ ఆన్ ఎయిదర్ సైడ్స్. ఎయిదర్ సైడ్స్ అంటే రెండు వైపులా కూడా ఎక్స్టెన్షన్ చేసినా కూడా అవి మీట్ కావు. అలాంటి లైన్స్ మనం ఏమంటామంటే ప్యారలల్ లైన్స్. See, lines that are the same distance apart. వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ సేమ్ ఉండాలి, బట్ will never meet or intersect. Now let's see, ఒక స్కేల్ ఉందనుకోండి, స్కేల్ కు కూడా చూడండి, ఇటువైపు ఈ చూడండి, ఈ పార్ట్ ఇవి రెండు కూడా ఇలా గీసామనుకోండి, దే ఆర్ ప్యారలల్ లైన్స్. ఆటోమేటిక్ గా ప్యారలల్ అవుతాయి, ఎప్పుడైనా మీట్ గా అవుతాయి. ఇక్కడ ఒక లైన్ గీద్దాం. లెట్స్ సీ, దిస్ ఈజ్ వన్ లైన్. కోర్స్ ఇక్కడ గీయలేమనుకుంటాను, మన స్కేల్లో అయితే మనము గీయవచ్చు. దీన్ని సేమ్ డిస్టెన్స్ లో ఇంకొక లైన్ గీస్తాను నేను. లెట్స్, దిస్ ఈజ్ వన్ మోర్ లైన్. సి ఆఫ్ కోర్స్ దే ఆర్ లైన్ అంటే బోత్ ఎండ్స్ మనము ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, ఎక్స్టెండెడ్ ఆన్ ఎయిదర్ సైడ్స్. సో ఈ విధంగా ఎంత దూరం ఎక్స్టెన్షన్ చేసినా కూడా వీటి మధ్య డిస్టెన్స్ కాన్స్టాంట్ గా ఉంటుంది. దే నెవర్ మీట్. ఆఫ్ కోర్స్ మామూలుగా ఇంకొక పాయింట్ ఏమంటే లైన్ ని మనము 1 లెటర్ లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. చూడండి, లైన్ దీన్ని ఈ విధంగా రాయొచ్చు. లేదంటే ఏదైనా ఒక లైన్ తీసుకుని దీనికి పేరు సింగిల్ లెటర్ లో కూడా స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తాం. స్మాల్ ఎల్, ఇది ఒక లైన్ అనుకోండి, ఎం. ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయవచ్చు. ఒక లెటర్ లో రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు స్మాల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం. మరి 2 లెటర్స్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేయడం జరుగుతుంది.
ఆ విధంగా ఇక్కడ ప్యారలల్ లైన్స్ ని నేను ఏం చేస్తానంటే దీన్ని ఎల్ అంటాను, దీన్ని ఎం అంటాను. చూడండి ఎల్ అండ్ ఎం ఆర్ వాట్? దే ఆర్ ప్యారలల్ లైన్స్ బికాస్ దే నెవర్ మీట్ ఈవెన్ దో దే ఆర్ ఎక్స్టెండెడ్ ఆన్ either sides. సో దీన్ని మనం ఏం రాయవచ్చు అంటే ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఏమని చదవాలి దీన్ని? ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఓకేనా? ఇది ప్యారలల్ కు సింబల్. ఓకే, క్లియర్? నౌ లెట్స్ సీ నెక్స్ట్ వన్, పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్, సి ఇవి కూడా లైన్స్, లైన్స్ దట్ ఆర్ ఇంటర్సెక్ట్స్. దట్ ఆర్ ఇంటర్సెక్ట్స్ అంటే కట్ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ ఒక చోట మీట్ కావడం అన్నమాట. టు ఫార్మ్, ఎలా అంటే టు ఫార్మ్ రైట్ యాంగిల్స్. ఆఫ్ కోర్స్ రైట్ యాంగిల్ అంటే చెప్తా నేను, ఇదే వీడియోలోనే మనం యాంగిల్స్ కూడా డిస్కస్ చేస్తాం. రైట్, వినండి. ఫస్ట్ లైన్స్ అన్నాము. లైన్స్ ఎలా ఉండాలి? దట్ ఆర్ ఇంటర్సెక్ట్స్. ఇంటర్సెక్ట్ మీట్ కావాలా? ప్యారలల్ లైన్స్ లో మీట్ కావు, ఇది మీట్ కావాలా? ఎలా మీట్ కావాలంటే టు ఫార్మ్ రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్ ని ఫార్మ్ చేయాలి. మరి యాంగిల్స్ చెప్పేటప్పుడు మన రైట్ యాంగిల్ అంటే ఏమో డీటెయిల్ గా చెప్తాను, జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ 2 లైన్స్ తీసుకుంటాను. లెట్స్ సీ, దిస్ ఈజ్ వన్ లైన్ and name it as L. This, now see here I am drawing one more line that intersects the previous line. చూడండి previous line intersect చేస్తోంది. ఇప్పుడు చూడండి ఎక్కడైతే మీటింగ్ పాయింట్, దిస్ ఈజ్ మీటింగ్ పాయింట్, ఈ మీటింగ్ పాయింట్ దగ్గర యాంగిల్, ఈ యాంగిల్ ఎలా ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ ఉంటేనే రైట్ యాంగిల్స్ అంటాం. ఇదైనా ఇది రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్, ఇది కూడా ఒక రైట్ యాంగిల్. సో దీన్ని ఏమన్నా ఎల్ ఈజ్, దీన్ని ఏమని చదవాలా అంటే ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం. ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎం అని చదవడం జరుగుతుంది. ఓకేనా? క్లియర్? రైట్, నౌ లెట్స్ సీ లాస్ట్ వన్, దట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఆఫ్ కోర్స్ ఇవి కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్, రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యాయి. అయితే ఒక స్పెషల్ కేస్, ఇంటర్సెక్టింగ్ లైన్ అయింది దట్ ఫార్మ్స్ విచ్ యాంగిల్? రైట్ యాంగిల్. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏమంటే జస్ట్ అవి మీట్ కావాలి, దే డోంట్ ఫార్మ్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ని ఫార్మ్ చేస్తే పర్పెండిక్యులర్ లైన్స్, లేదంటే సింపుల్ గా దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. లెట్స్ సీ లైన్స్ దట్ క్రాస్ చేసుకోవడం అంటే ఇంటర్సెక్ట్ చేసుకోవడం. క్రాస్ అట్ వన్ పాయింట్ అండ్ ఫార్మ్ యాంగిల్స్. యాంగిల్స్ ఫార్మ్ చేస్తాయి దట్ ఆర్ నాట్ రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ ని ఫార్మ్ చేయకూడదు. నౌ సీ ఎలా అనేది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యాంగిల్, ఒక లైన్ తీస్తాను నేను. దిస్ ఈజ్ వన్ లైన్ అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ లైన్. This is line L and this is line M. సో రెండు మీట్ అవుతున్నాయి అట్ వన్ పాయింట్. బట్ ఇక్కడ యాంగిల్ అనేది మనము మెజర్ చేస్తే 90 డిగ్రీస్ ఉండదు. బట్ యాంగిల్స్ అయితే ఫామ్ అయ్యి, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సింప్లీ దే ఆర్ కాల్డ్ వాట్? ఇంటర్సెక్టింగ్ లైన్స్. క్లియర్? సో అన్ని టర్మినాలజీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. పాయింట్, లైన్, రే, లైన్ సెగ్మెంట్ అండ్ ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. మరి ఇప్పుడు యాంగిల్స్ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ యాంగిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ అంటే ఏమో చూద్దాం. వాట్ ఆర్ యాంగిల్స్? యాంగిల్స్ అంటే ఏమో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చేయండి, ఇక్కడ ఒక రే. ఆఫ్ కోర్స్ ఇక్కడ రే తీసుకోవచ్చు, లేదంటే లైన్ అయినా తీసుకోవచ్చు. ఇలా కంప్లీట్ తీసుకునే అనుకోండి లైన్ అని చదవాలి. లేదు ఇక్కడ దాకా తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇది స్టార్టింగ్ పాయింట్, లేదంటే ఎండ్ పాయింట్, ఇది ఎండ్లెస్ పార్ట్. సో ఇప్పుడు ఇది ఒక రే, ఇది ఒక రే. ఈ 2 రేస్ కూడా ఒక్క పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దిస్ పాయింట్ బిలాంగ్స్ టు దిస్ రే. ఆఫ్ కోర్స్ దీని ఏ అన్నాం. దిస్ పాయింట్ బిలాంగ్స్ టు దిస్ రే. దిస్ ఈజ్ OB రే and OA. Both the rays having కామన్ పాయింట్. ఈ కామన్ పాయింట్ దగ్గర
ఈ స్పేస్ మనం ఏమంటామంటే ఈ స్పేస్ మనం ఏమంటామంటే దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ యాంగిల్ దిస్ ఈజ్ వాట్ యాంగిల్ సి వాట్ ఈజ్ యాంగిల్ ద స్పేస్ బిట్వీన్ టూ ఇంటర్సెక్టింగ్ రేస్ అనండి లేదంటే టూ రేస్ కామన్ పాయింట్ అనండి అంతా ఓకే అట్ ద పాయింట్ విచ్ దే మీట్ ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ మీట్ అయినటువంటి పాయింట్ దగ్గర ఫామ్ అయినటువంటి స్పేస్ మనం ఏంటంటే యాంగిల్. ఆఫ్ కోర్స్ మీరు డెఫినేషన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీనింగ్ తెలుసుకోండి. ఎప్పుడు ఫామ్ అవుతుంది, సింపుల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే టూ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు దే ఫామ్ యాంగిల్. అండ్ ద పాయింట్ వేర్ దే మీట్ ఈస్ కాల్డ్ వాట్ వర్టెక్స్. ఇది ఇంపార్టెంట్, వర్టెక్స్. ఈ పాయింట్ మనం ఏమంటామంటే ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దీన్ని ఏమంటాము దిస్ ఈజ్ వర్టెక్స్. And angles are measured in degrees. Angles మనం దేంట్లో మెజర్ చేస్తామంటే డిగ్రీస్ లో మెజర్ చేస్తాము. ఇప్పుడు దీని యొక్క నేమ్ కూడా చూడండి, నేమ్ జాగ్రత్తగా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేమింగ్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఎలా రాస్తామంటే ఎక్కడైతే మీట్ అవుతుందో, ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతుందో, ఆఫ్ కోర్స్ ఈ పాయింట్ వచ్చేసి మనం ఓ అనుకుంటున్నాం కాబట్టి ఓ, ఈ పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్. దీన్ని 1 లెటర్ తో రిప్రజెంట్ చేసామనుకోండి యాంగిల్ ఓ అనొచ్చు, యాంగిల్ ఓ. ఆర్ 3 లెటర్స్ లో కూడా రిప్రజెంట్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ లెటర్ అనేది మధ్యలో ఉండాలి. 3 లెటర్స్ లో ఎలా అంటే ఏ ఓ బి, యాంగిల్ ఏఓబి అనొచ్చు. లేదంటే లేదు సార్ నేను ఈ డైరెక్షన్ లో చూస్తానంటే యాంగిల్ బి ఓ ఏ, నువ్వు ఎలాగైనా తీసుకో. అయితే ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో, ఏ పాయింట్ దగ్గర యాంగిల్ అయితే ఫామ్ అవుతుందో ఆ పాయింట్ నేమ్ అనేది మధ్యలో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నౌ లెట్స్ సీ సేమ్ ఇందాక చూసాం కదా రే, ఇది వర్టెక్స్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకొక పేరు తీసుకుంది కదా పి అన్నాం. దిస్ ఈస్ క్యూ, దిస్ ఈస్ ఆర్. ఇప్పుడు ఏం రాస్తావు దీనికి యాంగిల్ వచ్చేసి యాంగిల్ పి ఆర్ యాంగిల్, ఇది పి అనేది మధ్యలో రావాలి కాబట్టి క్యూపిఆర్, యాంగిల్ క్యూపిఆర్ అనొచ్చు. లేదంటే యాంగిల్ ఆర్పిక్యూ, ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేస్తాము, ఓకేనా? రైట్. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ యాంగిల్స్, దానికన్నా ముందు ఆఫ్ కోర్స్ మెజరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. మెజరింగ్, హౌ టు మెజర్ ది యాంగిల్. ఒక యాంగిల్ ఇస్తాడు, చూడండి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్, ఇదొక రే బోత్ ఆర్ మీటింగ్ అట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత, ఇది ఎంత అనేది కనుక్కోవాలంటే ఏం చేయాలంటే సింపుల్. చూడండి ఫస్ట్ మనము మన జామెట్రీ బాక్స్ లో ఉన్నటువంటి ప్రొట్రాక్టర్ తీసుకుంటాం. రైట్, ఇక్కడ స్క్రీన్ మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండడం వల్ల కొద్దిగా కలర్ వేయడం జరిగింది, మీకు కనపడకపోవచ్చును. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏ విధంగా మెజర్ చేస్తామంటే ఈ విధంగా మనం ప్రొట్రాక్టర్ తీసుకుంటాం జామెట్రీ బాక్స్ లో. ఇందులో ఎక్కడైతే ఈ కింద ఒక లైన్, ఈ లైన్ తర్వాత 90 దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక లైన్ రెండు ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఏది 2 రేస్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, పాయింట్ ఏని కోయిన్సైడ్ అయ్యేటట్టుగా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఒక లైన్ వచ్చేసి మనము ఒక రేతో ఏదో దిస్ రే ఆర్ దిస్ రే, ఏదో ఒక రేతో కోయిన్సైడ్ అయ్యేటట్టు చూస్తాము. రిమైనింగ్ వచ్చేసి మనము ఈ విధంగా ఇంకొక సెకండరీ ఇది కదా, ఇక్కడ దాకా మనం ఇలా పెన్ పెట్టుకుంటూ వస్తాం అనమాట. కోర్స్ ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు మనకు. దీంట్లో అయితే ఎగ్జాక్ట్ గా చూడండి ఇక్కడ కనబడుతూ ఉంటుంది మీకు 120 డిగ్రీస్, 120 డిగ్రీస్ మనకు ఇక్కడ యాంగిల్ అనేది కనబడుతుంది. ఇది అనమాట, ఓకేనా? సో యాంగిల్ ఈస్ హౌ మచ్ హియర్, ఇట్ ఈస్ 120 డిగ్రీస్. ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రొట్రాక్టర్ ఈ విధంగా మెజర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఇది చూద్దాం. లెట్స్ సీ సేమ్ ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా కోయిన్సైడ్ చేస్తావు. తర్వాత చూడండి ఇదన్నమాట, ఓకే? యాంగిల్ ఎంత ఉంది, ఇది అబౌట్ 30 degrees. How much? 30 degrees. So this angle is how much? It is 30 degrees. ఈ విధంగా మెజర్ చేయడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ నేమింగ్ వచ్చేసి ఇది B,
వచ్చేసి సి అన్నాం అనుకోండి, యాంగిల్ ఏబిసి ఇజ్ ఈక్వల్స్ టు 120 degrees. ఆఫ్ కోర్స్ ఇది పిక్యూఆర్ అన్నాం అనుకోండి, యాంగిల్ ఆర్పి ఇది మధ్యలో రావాలి, ఆర్పిక్యూ ఇజ్ ఈక్వల్స్ టు 30 degrees. ఈ విధంగా మనము మెజర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ నౌ సి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సి ఇక్కడ డిగ్రీని బేస్ చేసుకుని సర్టెన్ డిగ్రీని బేస్ చేసుకుని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. లెట్స్ సి ఫస్ట్ వన్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 degrees, less than greater than 0 degrees and less than 90 degrees, less than 90 and more than 0 degrees అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 degrees, 15 degrees, 25 degrees, 80 degrees, 89 degrees. చూడండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, దే ఆర్ మోర్ దాన్ 0 degrees and less than 90 degrees. ఈ రకమైనటువంటి యాంగిల్స్ మనం ఏంటంటే అక్యూట్ యాంగిల్. ఇందాక చూసాం కదా, ఇందాక ప్రీవియస్ దాంట్లో ఇక్కడ మనకి ఎంత వచ్చింది, మనకి ఇక్కడ 30 degrees వచ్చింది. ఇది ఏ టైప్ ఆఫ్ యాంగిల్ అంటే అక్యూట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ రైట్ యాంగిల్. ఇందాక చూసాం కదా రైట్ యాంగిల్, ఇది పర్పెండిక్యులర్ లైన్స్ తో చూసాం. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 90 degrees. ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు హౌ మచ్, 90 degrees, ఈక్వల్ టు 90 degrees. ఓకేనా, దాన్ని రైట్ యాంగిల్ అని అంటారు. చూడండి ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఇది ఎగ్జాక్ట్ గా 90 degrees ఉంటుంది. దీన్ని ఏమంటాము, రైట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే డయాగ్రామ్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఈ విధంగా వస్తుంది, 90 కన్నా తక్కువ. చూడండి ఈ పైన ఉన్నటువంటి ఈ రేని కాస్త టిల్ట్ చేసాం అనుకోండి, ఈ విధంగా వస్తుంది. సో దిస్ ఈస్ అక్యూట్ యాంగిల్ బికాస్ ఇట్ ఈస్ లెస్ దాన్ 90 degrees, more than 0 degrees. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్ట్యూజ్ అంటే మోర్ దాన్ 90, లెస్ దాన్ 180 ఉండాలి. మోర్ దాన్ 90 అంటే చూడండి ఇది 90 కదా, ఈ లైన్ ఏదైతే ఉందో ఈ రేని కాస్త టిల్ట్ చేసాము, ఈ విధంగా వస్తుంది. దిస్ ఈస్ వాట్, దిస్ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ఈస్ వాట్, గ్రేటర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180. 180 కన్నా తక్కువ, 90 కన్నా ఎక్కువ. తర్వాత స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 180 degrees. స్ట్రైట్ యాంగిల్ చూడండి, ఇది ఒక రే, ఇదే పాయింట్ నుంచి ఇంకొక రే ఇట్లా వచ్చింది. చూడండి ఈ పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 180 degrees. దీన్ని మనం ఏంటంటే స్ట్రైట్ యాంగిల్. తర్వాత రిఫ్లెక్స్ అంటే గ్రేటర్ దాన్ 180 అండ్ లెస్ దాన్ 360. అంటే చూడండి ఇప్పుడు ఇది ఒక రే అనుకోండి, ఇదే పాయింట్ దగ్గర నుంచి ఇది ఎగ్జాక్ట్ ఇట్లా గీస్తే 180 కన్నా ఎక్కువ అన్నారంటే ఇంకొంచెం దీన్ని కిందికి చేయాలి. ఇప్పుడు యాంగిల్ ఎక్కడ, ఈ బయట చూడాలి, లోపల ఎక్స్టర్నల్. ఇది దిస్ యాంగిల్ ఈస్ వాట్, ఇట్ ఈస్ మోర్ దాన్ 180 అండ్ లెస్ దాన్ 360. 360 అంటే కంప్లీట్ ఒక రొటేషన్ అంతా వస్తే 360 అనమాట. అందుకు దీన్ని మనం ఏంటంటే రిఫ్లెక్స్ యాంగిల్. లాస్ట్ వన్ రెవల్యూషన్ అంటే 360 degrees కంప్లీట్ గా. ఇప్పుడు చూద్దాం, ఇది ఒక రే, ఈ పాయింట్ నుంచి ఇదే పాయింట్ నుంచి ఇంకొక రే ఇలా స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా ఒక రౌండ్ అంతా తిరిగి మళ్ళీ ఇటు వచ్చింది అనుకోండి దీన్ని. అప్పుడు మనం ఈ యాంగిల్ ఎంత అంటే 360 degrees. 360 degrees. ఓకేనా, రైట్. ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. మరి వీటి గురించి కూడా 1 by 1 ఇంకొంత డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ సీ వాట్ ఈస్ అక్యూట్ యాంగిల్ అంటే ద ఇంటర్నల్ మెజర్మెంట్. ఇది ఇంపార్టెంట్. ఇంటర్నల్, బయటన లోపల అనేది జాగ్రత్త చూడండి. ఇంటర్నల్ మెజర్మెంట్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఆఫ్ కోర్స్ ఆర్ రేస్ వేర్ ద యాంగిల్ మెజర్స్ మోర్ దాన్ 0 degrees బట్ లెస్ దాన్ 90 degrees. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, లెస్ దాన్ 90 degrees, మోర్ దాన్ 40. ఇది ఇంటర్నల్, ఇది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఇక్కడ కూడా ఇది కూడా యాంగిలే, ఈ యాంగిల్. దీన్ని దిస్ ఈజ్ ఎక్స్టర్నల్, దిస్ ఈజ్ ఎక్స్టర్నల్, దిస్ ఈజ్ ఇంటర్నల్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ బయట అయితే ఎక్స్టర్నల్.
ఈ ఇంటర్నల్ లో ఎలా ఉండాలి? 0 to 90 మధ్యలో ఉండాలి అన్నమాట. మోర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 90. 75 acute, 60 acute. నెక్స్ట్ చూడండి, రైట్ యాంగిల్ ఇందాక చూసాం, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు వాట్? 90 degrees. చూడండి ఇక్కడ 90 degrees, ఇది కూడా 90 degrees. నెక్స్ట్ వన్, నౌ సీ obtuse angle. Obtuse angle, the internal, ఇక్కడ కూడా internal measurement of two straight lines where the angle measures more than 90 but less than 180. చూడండి more than 90 ఉంది and less than 180. ఇక్కడికి అయితే ఎగ్జాక్ట్ గా 180, ఇక్కడ 180 కన్నా తక్కువ ఉంటుంది. సో obtuse, ఇది అయితే 120. This is also obtuse. Next one, straight angle. A straight angle is what? It is equal to 180 degrees. కంప్లీట్ ఇదొకరి ఇక్కడ నుంచి ఇదే పాయింట్. సో యాంగిల్ ఎంత అంటే 180 degrees. నెక్స్ట్ వన్, రిఫ్లెక్స్ యాంగిల్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, రిఫ్లెక్స్ యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే the external measurement of two straight lines are raised where the angle measures more than 180 and less than 360. చూడండి ఇదొకరి, ఓకేనా? ఇదే పాయింట్ నుంచి ఇంకొకరి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్ యాంగిల్ తీసుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ దాకా అయితే 180 కన్నా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ కంప్లీట్ గా ఇక్కడ దాకా వస్తే 360 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. ఇది కూడా ఈ యాంగిల్ 270 అంటే రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఒక కంప్లీట్ ఫుల్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ అని కూడా అనొచ్చు. రెవల్యూషన్ అంటే కంప్లీట్ యాంగిల్, both are same. A full rotation is what? It is about 360 degrees. చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యేది కంప్లీట్ గా ఇలా రౌండ్ అయ్యి మళ్ళీ అదే రేపైకి వచ్చింది అనుకోండి, ఈ ఎక్స్టర్నల్ ఏదైతే ఉందో యాంగిల్ వచ్చేసి 360 degrees ఉంటుంది. దీన్ని ఫుల్ రొటేషన్ అని పిలవడం జరుగుతుంది. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఇప్పుడు చూడండి ఒక చిన్న సమస్య చూద్దాం. వాట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కెన్ యూ సీ? ఇక్కడ బైస్కిల్ ఇచ్చాడు, ఈ బైస్కిల్ పైన నువ్వు ఏ టైప్ ఆఫ్ యాంగిల్స్ చూస్తావు అంటున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఫ్రేమ్ చూడండి, ఈ ఫ్రేమ్ లో ఉన్నటువంటి యాంగిల్స్, ఈ ఫ్రేమ్ లో ఉన్నటువంటి యాంగిల్స్ నేమ్స్ ఇస్తాను. 1, 2 అనుకో. ఈ 1 వచ్చేసి ఏమవుతుంది చెప్పండి? 1 ఎలా ఉంది? యాంగిల్ 1 ఇట్ ఈస్ లెస్ దాన్ 90 degrees. సో ఇట్ ఈస్ acute. యాంగిల్ ఏం మెజర్ చేయొద్దు, జస్ట్ ఏ టైప్ అన్నాడు. యాంగిల్ 2 కూడా acute. తర్వాత ఇది చూడండి, ఇది మీరే రాయండి, యాంగిల్ 3 ఎంత ఉంటుంది. తర్వాత యాంగిల్ 4 చూడు, చూస్తూనే అర్థమవుతుంది. ఇట్ ఈస్ మోర్ దాన్ 90 అండ్ లెస్ దాన్ 180. సో యాంగిల్ 4 ఈస్ obtuse. ఓకేనా? తర్వాత ఈ యాంగిల్ చూడండి, మీరు వీరైతే అన్ని యాంగిల్స్ వీటికి రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, టైప్ ఏదో రాయండి అంతే చాలు. టైప్ ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఓకేనా? దీన్ని మీరు రిమైనింగ్ వాటిని హోంవర్క్ గా చేయండి. తర్వాత ఇలాంటిది ఇంకొక డయాగ్రామ్ చూద్దాం. చూడండి, వాట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ కెన్ యూ సీ? ఇందులో మనకి ఏమి యాంగిల్స్ కనబడతాయి? ఇది ఒక యాంగిల్ 1 అనుకో, ఇది తర్వాత ఇక్కడ ఒక యాంగిల్ 2 అనుకో. ఈ విధంగా మీకు తెలిసినటువంటి యాంగిల్స్ ఇక్కడ అనుకోండి. ఇది కంప్లీట్ రొటేషన్, ఇది ఏం యాంగిల్ అవుతుందో. తర్వాత ఇది కూడా మీకు హోంవర్క్. వాట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్? ఇక్కడ చూడు, ఈ యాంగిల్ ఏమి నంబర్స్ వేసుకోండి. 1, 2, 3 అని ఈ యాంగిల్, తర్వాత ఈ యాంగిల్స్ అన్ని కూడా మీరు అంటే పేర్లు మాత్రము రాయండి. ఈ విధంగా మరి ఈ బేసిక్ జియోమెట్రీ, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేసాం. మరి ఇవన్నీ జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే మీరు తిరిగి వీడియో చూడాల్సిన అవసరం లేదు. మరి జాగ్రత్తగా నోట్స్ ను ప్రిపేర్ అయితే మీరు ఇందులో మీరు బెస్ట్ కావడం జరుగుతుంది. జామెట్రీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు క్లియర్ కావడం జరుగుతుంది. మరి వచ్చేటటువంటి వీడియోలో బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ లో మరొక టాపిక్ తో కలుద్దాం. అంతవరకు